అవర్ ఛానల్. లైవ్‌లో ఏం జరిగింది? ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్‌లో ఏం జరిగింది? ఆ వివరాలన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం హౌస్ అంతా నిఖిల్ గురించే మాట్లాడుకుంటున్నారనమాట. అందరూ ఒకటే టాపిక్. నిఖిల్ గేమ్ మొత్తం పోయింది. బిగ్ బాస్‌లోకి వచ్చాడు గానీ ఎందుకొచ్చాడో మర్చిపోయాడు. ఫ్రెండ్‌షిప్‌లో, ఎమోషన్‌లోనే పట్టుకు తిరుగుతున్నాడు. ఈవెన్ పృథ్వీతో సహా అందరూ అదే మాట. మొత్తం హౌస్‌మేట్. ఎపిసోడ్ అయిన తర్వాత ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్ జరగడానికి కూడా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడేసుకుందాం. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోకి ఒకసారి పాజ్ పెట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో లైవ్లో ఏం జరిగింది వరుసగా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి విష్ణు అలాగే ప్రేరణ వీళ్ళిద్దరూ ఒకే మాట మాట్లాడుతున్నారనమాట. విష్ణు ఏమో వాళ్ళ గ్రూప్ అంటే సీత వాళ్ళతోనూ లేదా మణికంఠతోనూ కూర్చున్నప్పుడు విష్ణు ఏం మాట్లాడుతుందో ప్రేరణ పృథ్వీతోనూ యష్మితోనూ ఈరోజు సేమ్ అదే మాట్లాడింది అనమాట నైట్. ఏంటంటే విష్ణు ఏమంటదంటే కొత్త ఫ్రెండ్స్ వచ్చాక నాతో ఎక్కువ మాట్లాడట్లేదు, ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ నాతో మాట్లాడట్లేదు, నేను ఫస్ట్లో చాలా బాధపడ్డాను అని చెప్పేసి విష్ణు అంటది. అలాగే డైరెక్ట్ నిఖిల్తో కూడా అంటది. ఏదో విషయం గురించి నెత్తి మీద చెయ్యేసి నీ జుట్టు మీద ఒట్టేసి చెప్పు అని చెప్పేసి నిఖిల్ అంటే జుట్టు మీద చెయ్యేసి దాన్ని ఆ విషయం కాకుండా వేరే దాని గురించి కొట్టేస్తున్నాను, నేను దాని గురించి కాదు, నిఖిల్కి నేను ఎప్పటికీ నచ్చను హౌస్లో ఉన్నంతసేపు అని చెప్పేసి విష్ణు కొట్టేస్తుంది అనమాట. సో విష్ణు ఒకతే అలా బిహేవ్ చేస్తుందా అంటే నిఖిల్ కోసం విష్ణు ఒకతే ఫీల్ అవుతుందా అంటే కానే కాదు. ప్రేరణ కూడా సేమ్ అలాగే చెప్తుంది అనమాట. పృథ్వీ అలాగే యష్మి వీళ్ళ దగ్గర కూర్చుని ఈ డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. సో పృథ్వీ అంటాడు నిఖిల్ గేమ్ మొత్తం పోయింది, ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ అని పెట్టుకున్నాడు అంటే అదే సోనియాతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడు అప్పుడే తన గేమ్ పోయింది, మొత్తం పోయింది అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు. ఇంక లేదు గేమ్ బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు అని చెప్పేసి తను అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అంటుంది హౌస్లోకి వచ్చేటప్పటికి నాకు అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి తను అలాగే యష్మి. సో నేను ఏమనుకున్నానంటే నిఖిల్ చూడగానే అబ్బా నాకు పెద్ద తోడుంది నాకు అని ఒక ధైర్యం ఉండేది, కానీ అసలు హౌస్లోకి వచ్చిన రోజు నుంచి మాతో మాట్లాడడమే మానేశాడు. ఒక కొత్త ఫ్రెండ్ దొరికింది. విషయం ఏంటంటే ఎంత పరిచయమైనా మేము మా గురించి పట్టించుకోవట్లేదు కానీ సోనియా దగ్గరికి మాత్రం అక్కడే ఉంటున్నాడు సోనియాతో. సో ఏ డిస్కషన్ ప్రేరణ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటుందంటే మేము ఒక షో చేసాము, అసలు షో అయిన తర్వాత విష్ణు కంటే నాతో కొంచెం ఎక్కువ బాండ్ ఉంది, అవ్వగానే మేము ఒక మచ్చ ఒక బ్రో ఆ రిలేషన్తో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు పార్టీ కూడా ఇచ్చాడంట, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వేసుకున్నారంట. ఇన్ని చేసి హౌస్లో అసలు మేము ఏదో తెలియదు అన్నట్టు అసలు మాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది అనమాట ప్రేరణ. సో ఇది జరిగింది లైవ్లో. ఆ తర్వాత వచ్చేసి ఎమోషన్స్ గురించి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారనమాట. ఎందుకు అంటే మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళు చూసుండరు, ఈరోజు ఎపిసోడ్లో చూస్తారులే. నిన్న లైవ్లో మేము చూసాము. అసలు ఏంటది ఫుడ్ వీళ్ళు యష్మి క్లాన్ గెలుచుకున్న తర్వాత సోనియా ఏడుస్తుంది చూడాలి, వెక్కి 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 గంటల గంటలు ఏడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? పాపమంట ఫుడ్ అంట మిగిలిన క్లాన్లో వాళ్ళకి పెట్టకుండా వీళ్ళు తినాల్సి వస్తుందంట ఆ బాధతో. అదే ఆ ప్లేస్లో నేనుంటే పట్టించుకోబోదును, కానీ ఈ ప్లేస్లో ఉన్నాను నేను, సో నేను ఫుడ్ తింటున్నాను వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి వెయిట్ చేయండి అని చెప్పేసి బాధతో ఫస్ట్ ఏడ్చి 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 ఆ అబ్బాయిని ఒక గంట గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చింది. మళ్ళీ సెకండ్ అది అయిపోయింది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత నిఖిల్ వచ్చాడు. మళ్ళీ నిఖిల్ని పట్టుకోగానే మళ్ళీ అంతే ఏడుపు వచ్చేసింది, అదే వెక్కి వెక్కి ఏడ్చేసింది, అది అయిపోయింది. మళ్ళీ థర్డ్ పృథ్వీ వచ్చాడు. మళ్ళీ అంటే ఏడుపు అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంది, కంటిన్యూ కాదు. మళ్ళీ పృథ్వీ పట్టుకోగానే మళ్ళీ ఏడుపు వచ్చేసింది, వెక్కి వెక్కి ఏడ్చింది. సో ఇవన్నీ వీళ్ళు చూస్తున్నారనమాట. సో దీని గురించి ఏంటి నిఖిల్కి ఫుడ్ పెట్టకపోతే ఇంత ఫీల్ అయిపోతుంది సోనియా. యష్మి అంటుందన్నమాట నిఖిల్ మా ఇద్దరికి తనకంటే ఎక్కువ పరిచయం కదా, మాకుండదా నిఖిల్ ఫుడ్ తినట్లేదని, ఏంటో తను ఒక్కతే బాధపడిపోతున్నట్టు గంటలు గంటలు ఏడుస్తుంది. మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రేరణ అంటదనమాట, అంటే మనం ఏదో ఎమోషన్లెస్ ఫెలోస్ లాగా కనపడతామో, నేనేమో అక్కడ సోనియా ఏడుస్తుంటే నేను పన్నీర్ వేపుకుంటున్నాను, చూసిన వాళ్ళు ఆ ఫుటేజ్ చూసిన వాళ్ళు అనుకుంటారు చూడు వీళ్ళు రాక్షసుల్లా ఉన్నారు, ఫుడ్ పెట్టకుండా వీళ్ళే తినేస్తున్నారు, ఒక ఎమోషన్ లేదు అని అనుకుంటారు అని చెప్పేసి ప్రేరణ అంటుందన్నమాట. ఇంకొకటి ఉంది, నిఖిల్ దగ్గరికి వెళ్ళి సోనియా ఏమని చెప్తుందంటే నాకు నేను టేబుల్ మీద ఒక ప్లేట్ పెట్టేసి వచ్చాను, నువ్వు మెదలకుండా వెళ్ళి తినే. ఇవన్నీ కూడా ఫుటేజ్ కోసం నాటకాలు.
ఫుటేజ్ కోసం జస్ట్ అబ్బో తనకి ఎంత హ్యూమానిటీ ఉందని మనం అనుకోవాలని ఇవన్నీ ఫుటేజ్ కోసం నాటకాలు అనమాట. నేను అక్కడ పెట్టాను ప్లేట్లో, నువ్వు తినేయి అని చెప్పేసి నిఖిల్కి చెప్తుంటే నేను తిన్నన్నాడు. ఇక్కడ నిఖిల్ కూడా గేమ్ ఆడుతున్నాడు, ఎందుకంటే తింటే పరిస్థితి ఏంటన్నది నిఖిల్కి తెలుసు. సో వాళ్ళు తినమన్నా కానీ అబ్బాయి మటుకు అబ్బాయి ఏదో పెద్ద వాళ్ళకి అసలు ఫుడ్డే ఇవ్వలేనట్టు ఇచ్చారు కదా రాగిపిండి. అది బిగ్ బాస్ టాస్క్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇంకా నిఖిల్ని అబ్బాయి కూడా ఎంత బ్రతిమలాడేస్తున్నాడు. ఏం లేదు, ఫుటేజ్ కోసం, జస్ట్ డ్రామాలు ఫుటేజ్ కోసం. లేదంటే వాళ్ళ దగ్గర అసలు ఫుడ్ లేకపోతే ఆఫర్ చేసిన అందుమే వాళ్ళు ఆల్రెడీ ఈ రోజుల్లో ఎంతమంది రాగి ముద్ద తిని బతకట్లేదు డైటింగ్ కోసం. సో వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. మణికంఠ డైరెక్ట్గా చెప్పాడు నాకు రాగి పిండితో ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని. వీళ్ళు మణికంఠని బ్రతిమలాడడం చూడలేదు కానీ నిఖిల్ మాత్రం ఓతే బ్రతిమలాడేస్తున్నారు అనమాట. సో ఇది అయ్యింది. ఇక్కడ ఇంకో విషయం ఉంది చెప్తాను. ఇక్కడ బ్రతిమలాడేసి చేస్తుంటే నిఖిల్ మాత్రం నేను తిన్నాను అంటున్నాడు. ఎందుకంటే నిఖిల్కి క్లారిటీ ఉంది. ఇక్కడ నేను తింటే వీళ్ళు సింపతి కోసం చేస్తున్నారు, నేను తింటే వీళ్ళు అది నాకేమో మైనస్, వీళ్ళకి ప్లస్. ఆ క్లారిటీ మాత్రం ఈ సిచ్యువేషన్లో నిఖిల్లో నాకు కనిపించింది. అక్కడతో అయిందా? ఇక్కడ సోనియా అక్కడతో ఆగకుండా ఫుడ్ గురించి చెప్పింది. అంటే తన మీద ఒక హ్యూమానిటీ, మంచి హ్యూమానిటీ ఉన్నది మనకి ఫీడ్ ఇచ్చింది, కంటెంట్ ఇచ్చింది. ఆ కంటెంట్ అవ్వగానే మొదలుపెట్టింది ఏంటి, యష్మి మీద, ప్రేరణ మీద బ్యాక్ బిచ్చింగ్. ఆ బ్యాక్ బిచ్చింగ్ ఏమని చేస్తుందంటే, అసలు యష్మి ప్రేరణ ఏంట్రా, వాళ్ళకి అసలు హ్యూమానిటీయే లేదురా, అసలు ఎమోషనే లేదురా, అసలు టాస్క్ అసలు పంచొద్దంటున్నారా వాళ్ళు, అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్తుంది నిఖిల్తో. కానీ అసలు విషయం ఏంటి చెప్పిన, అక్కడ లోపల డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ఫుడ్ టేబుల్ మీద వదిలేసి వెళ్దాము, నిఖిల్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు దొంగతనం చేసుకుని తినొచ్చు కదా, సో మనం ఫుడ్ టేబుల్ మీద వదిలేసి వెళ్దాము, వాళ్ళు వచ్చి తింటారు అన్న డిస్కషన్ యష్మి అలాగా ప్రేరణ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిందంట. అలాగే వాళ్ళిద్దరూ సోనియాని రిక్వెస్ట్ చేశారు, నువ్వు కూడా వెళ్ళి ఈ మాట చెప్పు అని. ఈమె ఇక్కడికి వచ్చి ఏమని చెప్పింది తెలుసా, అదంతా ఈమెదో సొంతంగా చేసినట్టు ఇక్కడ చెప్పి మళ్ళీ వాళ్ళ మీదే ఏ యష్మి ప్రేరణ అయితే ఐడియా ఇచ్చారో వాళ్ళనే నెగిటివ్గా ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేయడం మొదలుపెట్టింది. మన స్నేహి ఆ మామూలు మనిషి. సో ఇదే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి నేను నిఖిల్ క్లాన్లోకి ఫస్ట్ క్లాన్లకి సెలెక్ట్ చేసినప్పుడు నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్దాం అనుకున్నాను. కానీ నిఖిల్కి అసలు నేను తన క్లాన్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ నువ్వేం చేయగలవు అని అడిగాడు నన్ను. అడిగితే నేను చెప్పాను, ఇలా నేను టాస్క్లు అన్నీ ఆడగలను, బ్రెయిన్ గేమ్స్ కూడా ఆడగలను, నాకు నీ టీంలో ఉండాలని ఉంది అని కూడా చెప్పాను నేను. బట్ నిఖిల్ నా మాటే వినలేదు, నన్నే పట్టించుకోలేదు. సడన్గా ఎవరు వస్తే వాళ్ళ వైపు తిరిగి వెళ్ళిపోయాడు, కానీ కనీసం నాకు ఆన్సర్ కూడా ఇవ్వలేదు అని చెప్పింది. సడన్గా వచ్చిన వాళ్ళు ఎవరు కాదు, ఆమె సోనియా అనమాట. సో అది 4. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాట్లాడుకున్నారు నిఖిల్ గురించి. నిఖిల్ అంటూ ప్రతిదానికి ఎమోషన్ అయిపోతున్నాడు, కొత్తగా చూస్తున్నాము, ఎందుకంత ఎమోషన్ అయిపోతున్నాడు. ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే సెకండ్ టాస్క్ జరిగింది కదా. సెకండ్ టాస్క్ జరిగినప్పుడు నైనిక వర్సెస్, అంటే ఫస్ట్ టాస్క్లో యష్మి వాళ్ళు గెలిచేశారు, వాళ్ళకి రేషన్ వచ్చేసింది. సో సెకండ్ టాస్క్ ఆడినప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరూ ఆడాలి, ఎవరు నైనిక టీమును అలాగే నిఖిల్ టీము. ఈ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి నిఖిల్ గేమ్ ఆడాడు. నిఖిల్ ఏమంటాడంటే నైనిక వాళ్ళ టీం గెలవాలనే నేను ఆడాను, అంటే నేను కావాలని ఓడిపోవాలనే ఓడాను, అంటే వాళ్ళు కష్టపడి గెలిచారు. అక్కడ సీతంగా దెబ్బలు తగిలించుకుని కష్టపడి గేమ్ ఆడి గెలిస్తే ఆ క్రెడిట్ తనకి వెళ్లకుండా నిఖిల్ మేమేదో వాళ్ళకి వదిలేసాము అన్నట్టు క్రియేట్ చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళే గెలవాలని నేను మనీని పంపాను, లేకపోతే నేను వెళ్తే ఏదో గెలిచేద్దును, మనీ కాబట్టి ఓడిపోయాడు అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు. సో దానికి వీళ్ళు ఏమంటారంటే నిఖిల్ అంట నైనిక వాళ్ళకే రేషన్ రావాలని, వాళ్ళకి వద్దనే కావాలని గేమ్ అలా ఆడారంట అని చెప్పేసి అంటున్నారనమాట. సో అప్పుడు అంటున్నారు వీళ్ళు, నువ్వు ఒక ఎమోషన్ కోసం, అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయినప్పుడు, బాధ అయినప్పుడు నీకు ఎమోషనల్ సపోర్ట్గా ఉండడానికి కలిసి ఉంటే అర్థం ఉంది. కానీ మొత్తం బిగ్ బాస్ గేమే మొత్తం నువ్వు ఎమోషనల్ చుట్టూరు తిప్పుకుందాం అంటే ఎలా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సింపతి గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా మాట్లాడారనమాట. ప్రాపర్ అబ్బా పాయింట్స్ మొత్తం యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మధ్యలో వచ్చి పృథ్వీ జాయిన్ అయ్యాడు. కానీ ఈ యష్మి ప్రేరణ మాట్లాడుకున్న మాటలు మాత్రం ఫుల్ క్లారిటీ, హౌస్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రతీది క్లారిటీతో లైవ్లో చాలా బాగా మాట్లాడుకున్నారు. చాలాసేపు నడిచింది ఆ లైవ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమనుకున్నారంటే, అంత నిఖిల్కి నైనిగా వాళ్ళని గెలిపించాలని ఉంటే మణికంఠను ఆడించడానికి పంపడం ఎందుకు, ఫస్టే ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి, అప్పుడు ఇంకా బాగుండేది కదా అని చెప్పేసి
ఎవరు ప్రేరణ అంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా. సోనియా నిఖిల్ కోసం ఏడ్చింది కదా, ఊరికే వెక్కి వెక్కి గంటల గంటలు ఏడుస్తుంది. నిఖిల్కి తనకంటే మాకు క్లోజ్, మాకు బాధ ఉండదా అంటే మేము మనుషులం కాదా, మేము రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము ఫాలో అవుతున్నాం, ఇక్కడ ఏదో మేము రాక్షసుల్లా కనపడుతున్నాము అలా తను ఏడుస్తుంటే అని చెప్పేసి ఈ డిస్కషన్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఇదే అబ్బా నిఖిల్ చుట్టూనే జరిగింది డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లాన్ వేశారు వీళ్ళు, యష్మిను ప్రేరణ. వీళ్ళు ఏం ప్లాన్ అంటే, యష్మి కూడా ప్రేరణ ఎక్కువ ఆలోచిస్తుంది గేమ్ గురించి. అదే ప్రస్తుతానికి హౌస్లో ఉన్న వాళ్ళలో ప్రేరణ కానివ్వండి, సీత కానివ్వండి, నైనిక కానివ్వండి, యష్మి కానివ్వండి, వీళ్ళు ప్రస్తుతానికి ప్రాపర్గా వెళ్తున్నారు గేమ్లో, ప్రస్తుతానికి ఎలాంటి నెగిటివిటీ లేకుండా. సో ప్రేరణ ఏం చేస్తుందంటే, మనకి టాస్క్ ఇచ్చారు, టాస్క్లో రేషన్ ఎవరెవరికి వచ్చింది, యష్మి వాళ్ళకి వచ్చింది, అలాగే నైనిక వాళ్ళకి వచ్చింది. సో వీళ్ళిద్దరికి వచ్చింది కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వీళ్ళకి రేషన్ ఇచ్చేటప్పుడు మనం మీకు వచ్చిన రేషన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి, అలాగే మీరు భద్రపరచుకోండి. అంటే మీ రేషన్ మీరు జాగ్రత్త పెట్టుకోండి, అంటే వేరే వాళ్ళు దొబ్బినా దొబ్బేయచ్చు కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పాడు. కాబట్టి అంటే అవతల వాళ్ళు దొబ్బే ఛాన్స్ ఉంది, మనం దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి, చేస్తే ఎలా ఉంటుంది, సరదాగా ఉంటుంది కదా, ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రేరణ ఆలోచించింది. తను ఏదో ఆలోచించింది, అది కంటిన్యూ చేస్తే అయిపోయేది. కానీ ఆలోచించింది, చేయొచ్చా చేయకూడదా యష్మితో డిస్కస్ చేసింది. యష్మి కూడా ఓకే అంది. అసలు వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళిద్దరు ఒక మాట మీదే ఉన్నారు. పృథ్వీ వచ్చి అంటాడు, ఏమో ఆలోచించండి, అవసరం లేదేమో అని చెప్పేసి తను అన్నాడు. మళ్ళీ సోనియా వస్తే సోనియాని అడిగి ఫైనల్గా నేను కొంచెం ఏమాత్రం టైం దొరికినా నేను తనకంట జ్యూసులు కావాలంట, ఎవరి నుంచి నైనికా టీంలో జ్యూసులు ఉన్నాయంట, ఆ జ్యూసులు నెయ్యి అవన్నీ సరదాగా కుట్టుకుని తెచ్చేసుకుంటాను నేను, వాళ్ళు చూడకపోతే వాడేసుకుంటాను అని చెప్పేసి, ఇలా అంటే గేమ్ ముందుకు వెళ్ళడానికి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము అన్నట్టు ఆలోచించింది. అది కూడా అమ్మాయిలో బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏం ఆలోచించారంటే, క్లీనింగ్ గురించి. కుకింగ్ ఆల్రెడీ ఇప్పుడు నిఖిల్ వాళ్ళు చేయట్లేదు కదా, ఎవరు కుకింగ్ వాళ్ళే చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళు నైనికా టీం వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఒక క్లాన్ వాళ్ళు అసలు ఏం పని చేయట్లేదు, వాళ్ళు కుకింగ్ అందరికి ఇచ్చేసారు కదా. సో మా క్లీనింగ్లు మావి ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి కూడా అందరికి పంచుదాం అంటారు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. దానికి పృథ్వీ అంటాడు, ఎందుకు చేస్తాం, మనం ఏం చేయము, ప్రస్తుతానికి మనం లగ్జరీలో ఉన్నాము, క్లీనింగ్ డ్యూటీస్ వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ మనమైతే వాళ్ళకి ఏమీ రిలీజ్ చేయొద్దు, వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగినా కూడా మనం అదే చెప్దాము అని చెప్పేసి వీళ్ళు ఫైనల్గా అది డిసైడ్ అయ్యారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సోనియా బేబాక గురించి మాట్లాడుతుంది. ఇంకెందుకంటే బేబాక గురించి ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది కదా, ఆమె గురించి ఏమంటుందంటే పడుకున్నప్పుడు మాట్లాడుతుంది అనమాట. వీళ్ళకి ఏదైతే టాస్క్ ఇచ్చారో సెకండ్ టాస్క్, ఆ టాస్క్ అయితే ఫుడ్ గురించి బాగా ఐడియా ఉన్నది కాబట్టి బేబాకని పంపేవాడు నిఖిల్ అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే, అప్పుడు అంటది మళ్ళీ తనే బేబాక మాట ఎట్టింది సోనియాని, మళ్ళీ అంటది ఆమె ఏం పేకలేదులే, ఆమె ఏం చెయ్యలేదులే అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అది మరి బేవక్క చూడాలి ఆ క్లిప్ బయట ఉండి మరి వీడియో చేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కదా, మళ్ళీ ఆవిడ గురించి గెలుక్కుని మళ్ళీ నువ్వే ఆవిడేం చేయలేదులే, ఆవిడకి ఒకవేళ టాస్క్ ఇచ్చినా ఓడిపోనులే, ఇవన్నీ ఎందుకు నీకు కదా, ఇవన్నీ కూడా మాట్లాడింది ఫైనల్గా సోనియా. ఆ తర్వాత డైరెక్ట్గా ప్రేరణ సోనియాతో చెప్తుంది అనమాట, మీరు తెగ ఎమోషనల్ అయిపోయారు, నాకు క్లారిటీ ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ తీసుకున్న తర్వాత తన హెల్త్ గురించి బిగ్ బాస్ ఆలోచిస్తాడు. సో మన ఇద్దరికి రేషన్ ఇచ్చాడంటే వాళ్ళిద్దరికి అస్సలు రేషన్ ఇవ్వకుండా అయితే వదిలేడు కదా, ఏదో ఒకటి చేస్తాడు, అంతేగాని మాకు మాత్రం అంటే మాకు ఎమోషనల్ లేవా, కానీ ఒక క్లారిటీ అయితే ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఫుడ్ ఇస్తారు, బిగ్ బాస్ అన్నాక అలా వదిలేరు, వాళ్ళకి హౌస్లో ఉండగా ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరికి కష్టం, బిగ్ బాస్కే కష్టం కదా. సో హౌస్లో కంటెస్టెంట్స్కి ఫుల్ కేర్ తీసుకుంటారు వాళ్ళు, సో మాకు ఆ మాత్రం క్లారిటీ ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పేసి ప్రేరణ సోనియాతో చెప్తుందా, ఏడ్చేర్లే పెద్ద మీ సింపతి ఏడుపులు, మాకు ఆల్రెడీ ఐడియా ఉంది, నేను కొంచెం ఆలోచించాను, మీరు కావాలని ఏడ్చారు అన్నట్టే, అదే కదా అర్థము, మీరు ఏడ్చేసిన మీరు తెలియక ఏడ్చేయలేదు కదా, అంటే మీకు నిజంగా తెలీదా, నాకు ఒక్కదానికే అలాంటి ఐడియా ఉందా వాళ్ళు ఇస్తారని నేను ఒకదాన్నే ఆలోచించానా, మీకు నిజంగానే తెలియక ఏడ్చారా అన్నట్టు మాట్లాడింది ఇక్కడ ప్రేరణ.
సో అది ఈరోజు లైవ్లో జరిగింది. అలాగే నిన్న లైవ్లో టాస్క్లు అయిపోయాయి కదా, మరి ఈరోజు ఏం జరుగుతుంది లైవ్లో అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే హౌస్లో జరుగుతున్న లేటెస్ట్ ఇష్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. బై బై.